ఈ శరీరమే నేను అని అనుకొని జీవించేటువంటి జీవితం నుంచి మీరు యాస్ట్రల్ బాడీని యాస్ట్రల్ ట్రావెల్ ద్వారా మీ యొక్క శరీరాన్ని మీరు చూసి ఈ శరీరం మాత్రమే నేను కాదు, దీనికి అతీతంగా నేను ఉన్నాను అని ప్రాక్టికల్గా మీరు తెలుసుకున్నారు. ఎన్నో థర్డ్ ఐ అనుభవాలు ఉన్నాయి. ఈ జ్ఞానంతో మీరు చూసేటువంటి మనుషుల్ని ఏ విధంగా చూసేవారమ్మా? అంటే ధ్యానానికి మునుపు మామూలుగా సాదాసీదాగా అందరం మనం బాహ్యంగానే చూస్తూ ఉంటాం, శరీరవత్ మాత్రమే చూస్తుంటాం కదా. ఇప్పుడు మీరు థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్, మరి ఈ లోపల ఆత్మ ఉంది అని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కదా. ఈ జ్ఞానంతో మీరు ఎదుటివారిని చూసేటప్పుడు ఏ విధంగా మీకు కనిపించేవారు? ఇప్పుడు ధ్యానం చేసి ఏదో థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది, లేకపోతే ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను, కొన్నాళ్ళు ధ్యానం చేశాను అన్న వెంటనే మనలో ఏ మార్పు రాదు. ఓకే, మనుషుల్ని మనుషులుగానే చూస్తాం. మన లోపల రుగ్మతలన్నీ సేమ్ అలాగే ఉంటాయి. ఓకే, ఈ గుణాలన్నీ ఉంటాయి, రజోగుణం తపో అన్ని గుణాలు ఉంటాయి. అవి పోవు ఒక పట్టాన, జన్మ సంస్కారాలు బట్టి పోతూ ఉంటాయి. కొన్నేళ్ళు మనం చేసిన తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా మార్పు మన లోపల నుంచి ఒక చర్నింగ్ అనేది జరిగి అప్పుడు మారుతుంది. ఓకే, ఓవర్ నైట్ ఏది మారదు. ఎంత ధ్యానం చేసినా కూడా థర్డ్ ఐ ఒకసారి ఏదో విజన్ కనిపించింది కదా, మన థర్డ్ ఐ మాస్టర్స్ అనుకోవడానికి వీల్లేదు. ఆ థర్డ్ ఐని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఆస్ట్రల్ ట్రావెల్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మనకేముంది చెప్తున్నాగా, మన ఢిల్లీ దాకా టికెట్ కొనుక్కొని నువ్వు మూన్ దాకా వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? ఇంపాసిబుల్. అలాగే ఇది కూడా మన ఎనర్జీని మనం సంపాదించుకుంటూ ఉంటే అప్పుడు మనం ఆ బుద్ధుడు ఎక్కడున్నాడో అక్కడ దాకా వెళ్ళగలం. ఈ ప్రయాణంలో మనం మనుషుల్ని ఎలా చూస్తున్నాం అనేది స్టార్టింగ్లో ఎలా ఉంటామో అలాగే ఉంటావు కొన్నేళ్ళు. నువ్వు ఎప్పుడైతే ధ్యానం రేంజ్ పెంచుకుంటూ వస్తావో, నిన్ను నువ్వు మార్చుకుంటూ వస్తావో, నీ జ్ఞానాన్ని పెంచుకుంటూ వస్తావో, మంచి సత్సంగత్యం చేస్తూ వస్తావో అప్పుడు మనం మారుతాం. ఓకే, అది ఓవర్ నైట్ అయితే ఎవరు మారరు. కొన్ని జన్మలు ఎత్తినా కూడా కొంతమంది మారని వాళ్ళు ఉంటారు. ధ్యానం చేసినంత మాత్రాన అందరూ మారుతారని మాత్రం అది కల్లా.